తిరిగి చెల్లించమన్నందుకు 2 మర్డర్స్ చేశారు. ఇక్కడికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం. మొయినాబాద్ డబుల్ మర్డర్ కేసులో కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అప్పు తిరిగి చెల్లించమన్నందుకు 2 మహిళలను కరీమా బేగం అనే మహిళ హత్య చేయించినట్టు గుర్తించారు. డబ్బులు చెల్లిస్తామని ఫామ్ హౌస్ లకు పిలిచి 2 ప్రియులతో కలిసి హత్య చేసినట్టు తెలిచారు. దీంతో కరీమా బేగం, రెహమాన్, నయీం అనే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను స్పాట్ కు తీసుకువెళ్లి కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 2 మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు 2 మహిళలను నమ్మించి నయవంచన చేసింది నిందితురాలు కరీమా బేగం. అప్పిచ్చిన పుణ్యానికి 2 వ్యక్తులతో కలిసి ఇద్దరిని అత్యంత దారుణంగా హత్య చేయించింది. వికారాబాద్ జిల్లా కాసింపూర్ కు చెందిన అబేదా బేగం కొద్ది రోజుల క్రితం కనిపించకుండా పోయింది. అలాగే తాండూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన మహబూబ్ బి కూడా ఈ నెల 9న కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 మహిళల మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరికి కామన్ ఫ్రెండ్ గా కరీమా బేగం ఉన్నట్టుగా గుర్తించారు. అనుమానంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. కరీమా బేగం కాల్ డేటా సేకరణతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో నిజాలు ఒప్పుకుంది. 2 వ్యక్తులతో కలిసి అప్పిచ్చిన 2 మహిళలను హత్య చేసినట్టు వెల్లడించింది. కట్ అయిపోయింది. 55 దినాలా ఎవరేం దిక్కలేరు. ఇప్పుడు నమ్మలని ఏం చేస్తారు అనుకున్నారు. ఈమెను కూడా నీ పైసలు ఏమిటో ఇస్తాం దామ్మా అన్నారు. ఆమె బస్సులో తాండ్రు వచ్చింది. తాండ్రులో వచ్చిన తర్వాత తాండ్రులో బస్ స్టాండ్ లోపల ఆమెది ఫోటో పడ్డది. అక్కడి నుంచి బయటికి వెళ్ళంగా ఆమె కారు వేసుకున్నారు. ఇక్కడ వచ్చారు. ఇక్కడ వచ్చి ఇక్కడ కలర్ చేసినారు. బంగారం తీసుకొని కలర్ చేసిన తర్వాత మేము హార్డ్ ఉండదు హీడ్ ఉండదు అని ఆలోచన చేసుకుంటూ ఉండగా 9 తారీఖు నాడు పోయి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఏం చేసినారు, పోలీసులు వాళ్ళ సాంకేతిక పరంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిన తర్వాత ఒకటి తీసుకుంటా పోతే మాకెవరికైతే డౌట్ ఉండే పైసలు ఇచ్చే టైంకు ఆమె గట్టిగా వీళ్ళు పోయి మన పోలీసులు పోయి ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆమె మనది ఏం చేసుకుంటా చేసుకోకపోయి ఏం ప్రూఫ్ ఉండదు నీ వద్ద ఏం మాట్లాడుతావు నువ్వు అట్లా గట్టిగా వాళ్ళని మంది ఇచ్చే వరకాల వాళ్ళు అనుకున్నాను. చేసి తప్పు చేసి ఇంత చేస్తుండగా ప్రూఫ్ తీసుకొని వస్తాం అనే ఉద్దేశంతో ఈమె ఎవరికి మాట్లాడింది ఆ కాల్ డేటా తీసుకుంటారు. ఆమె ఎవరికి ఈ ఫామ్ హౌస్లో ఉండే ఆయనకు మాట్లాడింది. అయితే ఫామ్ హౌస్లో ఉండే ఆయన మాట్లాడితే వీళ్ళు వచ్చి కరెక్ట్ ఫామ్ హౌస్ ఆయన పట్టుకున్నారు. పట్టుకొని చెప్పేటాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నాడు ఈయన. అయితే ఎప్పటికీ వెళ్ళే జగల కాదు కోకట్ రోడ్కి వేరే జగల అని చెప్పింది. చెప్తే రోజు పోయి రోజు వస్తుంది కదా అనేసి ఓకే అయినాం. అప్పుడప్పుడు మ్యారేజ్లోది ఉంటుండే కదా వెళ్ళిపోయి వస్తుందేమో అనుకున్నాం. 2-3 రోజులది పని ఉన్నది అని చెప్పింది. సరే అన్నాం. ఆమె పని ఉన్నది కదా అనేసి వెళ్ళిపోయింది. రోజు వస్తుండే పోతుండే అట్లనే అని అనుకున్నాం. మొయినాబాద్ స్పాట్ నుండి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 2 మహిళలు మెహబూబా బి, ఆబిదా బేగం. వీళ్ళిద్దరు మహిళలు అయితే తన గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఎవరైతే డబ్బులు తీసుకున్నారో ఆ వ్యక్తులకి పదే డబ్బులు అడగడమే వీళ్ళకి ఇంత పెద్ద ప్రమాదం తీసుకొచ్చిందనేది కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన పరిస్థితి. 2 మహిళల్ని, ఒక మహిళ అయితే మార్చి నెలలో ఎవరైతే మహబూబీ ఉందో ఆమె మార్చి నెలలో ఇంటి నుంచి బయలుదేరింది, నేను పని కోసం వెళ్తున్నాననేసి అక్కడే ఎవరైతే హంతకులు ఉన్నారో ఆమెను ఏకంగా హత్య చేసిన తర్వాత ఇదే అడవిలో పాతికి పెట్టేశారు. మళ్ళీ ఈ మధ్య కాలం ఎవరైతే ఆబిదా బేగం ఉన్నారో ఆమె కూడా పనికి వెళ్తున్నానని చెప్పింది. కానీ ఆమె వెళ్ళే సమయంలో కూడా ఆమె కొంతమంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మేము మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామనేసి ఆమెను పిలిపించి అత్యంత దారుణంగా హత్య చేసి ఈ మొయినాబాద్ అడవిలో ఆమెను కూడా పాతికి పెట్టారు. ఎలా హత్య చేశారు, ఎందువల్ల హత్య చేశారనేది పూర్తిగా ఆ కథనం పోలీసులకైతే చెప్పుకొస్తున్న పరిస్థితి. కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా వివరాలు అయితే స్వీకరిస్తున్న పరిస్థితి. ఎవరైతే నిందితులు ఉన్నారో పూర్తిగా సమాచారం అయితే తీసుకున్న తర్వాత ఎలా హత్య చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళకి కొట్టి పాతికి పెట్టిన పరిస్థితి ఏర్పడిందో అది పూర్తిగా పూసగొట్టినట్టు నిందితులు అయితే అంగీకరించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే డెడ్ బాడీని అయితే మేము స్వాధీనం పరుచుకున్నాము. ఈ మొత్తం హత్యకి ఎవరు ప్లాన్ చేశారు, ఎలా కుట్ర చేశారు, ఎలా ఈ మహిళల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అచ్యుత్తో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.